నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ హాస్టవర్డ్. ఈరోజు నేను మీకు 2024కి ఇయర్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మనకి ఒకళ్ళ మీద ఓవర్గా కోపం వస్తూ ఉంటుంది. అంటే ఎవరన్నా మనకు నమ్మక ద్రోహం చేసినప్పుడు మనకి ఓవర్గా కోపం వస్తుంది కదా. అప్పుడు వాళ్ళని ఇప్పుడు బి అని ఉన్నారనుకోండి, వచ్చి ఒకళ్ళని ఎప్పుడు కోపంగా మాట్లాడుతూ వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు. కానీ బీకి వచ్చి వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు వాళ్ళకి. కానీ మనసులో మాత్రం వీళ్ళు బాగా బాధపడాలి, వీళ్ళు బాధపడ్డం నేను చూడాలి అనుకుంటా ఉంటారు కదా. అలాంటప్పుడు వీళ్ళిద్దరు చనిపోతే నెక్స్ట్ బర్త్లో ఎలా పుడతారంటే, బి వచ్చి మదర్గా, వచ్చి సన్గా పుడతారు. ఆ సన్ కూడా మెంటల్లీ రిటార్డెడ్, అంటే అబ్నార్మల్ చైల్డ్గా పుడతారు. అప్పుడు వాడు బాధపడేది ఈ అమ్మ చూస్తూ ఉంటుంది లైఫ్ లాంగ్ కదా. అది మీకు పనిష్మెంటే. అందుకని మీకు ఎవరి మీదన్నా కోపం ఉంటే వాళ్ళని క్షమించేసేయండి ఈ జన్మలోనే. అదే బెటర్. ఆ కర్మ అంతటితో కట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ప్రొలాంగ్గా మీ వెంట రారు. మీరు పాజిటివ్గా అనుకున్న, ఇప్పుడు ఒక మనిషి నాతో ఇంకో జన్మలో కూడా వీళ్ళతో నేను ట్రావెల్ చేయాలి, మీరు ఎవరన్నా ఎక్కువ ప్రేమిస్తుంటే అది అనుకుంటారు కదా, వీళ్ళు ఇంకో జన్మలో కూడా నాతో ట్రావెల్ చేయాలి అనుకుంటారు. అదే మీరు హేట్ చేసే వాళ్ళని కూడా, వాళ్ళు కూడా మీకు తెలియకుండానే మీతో ట్రావెల్ చేస్తారు వచ్చే జన్మలో. వాళ్ళు మీ వెంట రాకుండా ఉండాలంటే వాళ్ళని ఈ జన్మలోనే క్షమించేసేయాలి మీరు. ఓకే. మీ ముందు ఒక భూమి ఉందనుకొని ఊహించుకోండి. ఒక ఎర్త్ ఉంది. ఆ ఎర్త్ని మీరు రెండు చేతులతో బ్లెస్ చేయండి. ఆ ఎర్త్ని విత్ అంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ లైట్ పంపిస్తా. ఆ ఎర్త్ని బ్లెస్ చేయండి. ఆ ఎర్త్లో ఉండేవాళ్ళు అందరూ, మీ ఊర్లో ఉండేవాళ్ళు, మీ దేశం, వరల్డ్ ఫుల్లా ఉండేవాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళందరూ మనశ్శాంతితో ఉండాలని ఆశీర్వదించండి ఆ ఎర్త్ని. మీరు కూడా ఆ ఎర్త్లో ఒక భాగం కనుక ఆటోమేటిక్గా మీరు ఎంత ప్రేమని ఇస్తున్నారో అంత డబల్గా మీకు రిటర్న్ వస్తుంది. ఓకే. ఇలాగా ప్రతిరోజు చేయండి. ఆ ఎర్త్లో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అండ్ సంతోషంగా, వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకూలంగా జరగాలి, ఆరోగ్యంగా ఉండాలి. అట్లాగంతా అనుకోండి. తప్పకుండా అదంతా మీకు రిటర్న్ వస్తుంది. ఇలాగ అందరినీ క్షమించడం, అన్కండిషనల్ లవ్ ఉండడం వలన మీ హెల్త్ బాగుంటుంది అండ్ మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇయర్లీ రీడింగ్కి వెళ్తామా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వృశ్చిక రాశి వాళ్ళకి 2024లో ఇయర్లీ రీడింగ్ చూస్తాం. వృశ్చిక రాశి వాళ్ళు వాటర్ సైన్, వీళ్ళు సెన్సిటివ్ పర్సన్స్ అండ్ వీళ్ళు మంచి అన్ని పనులు బాగా చేస్తారు. మంచి సింగర్స్ ఉన్నారు వృశ్చిక రాశిలో, అండ్ ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు, అండ్ వీళ్ళు చేసే పనికి మంచి గుర్తింపు ఉండాలనుకుంటారు, పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు, ఏది చేసినా చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఓకే. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి 2024లో హెల్త్ ఎలా ఉంటుంది, కెరీర్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూస్తాం. ఫస్ట్ హెల్త్ ఎలా ఉంటుంది, కెరియర్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ ఎలా ఉంటుంది. హెల్త్ సూపర్గా ఉంటుంది, నో డౌట్. అండ్ కెరియర్ వచ్చి కొంచెం చేస్తామా వద్దా, ఇప్పుడు ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తామని అది చేస్తామా వద్దా అలా ఉంటుంది అనమాట. ఒక రెండు విధాలుగా ఉంటుంది, డైలమాలో ఉంటారు. అబ్రాడ్కి వెళ్తామా వద్దా, లేకపోతే బిజినెస్ జాబా, ఇలాగ రెండు విషయాల మధ్య ఊగిసలాడుతూ ఉంటారు. ఓకే. రిలేషన్షిప్ లెవెల్లో న్యూ బిగినింగ్ అవుతుంది. ఒక సైకిల్ ఎండ్ అయిపోయింది, న్యూ బిగినింగ్ అవుతుంది. రెండు మేజర్ అకానాస్ వచ్చాయి మీకు, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ద వరల్డ్. హెల్త్ బాగుంది, రిలేషన్షిప్ లెవెల్లో బాగుంది, కెరియర్లో ఒక ఊగిసలాట అనేది ఉంది, అంతే, ఇంకేం లేదు. బాగానే ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి 2024 ఏప్రిల్ ఎండ్లో గురు దృష్టి వచ్చేస్తుంది. వాళ్ళకి మ్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువ. ఏప్రిల్ టు నెక్స్ట్ ఏప్రిల్ 2025 ఏప్రిల్ లోపల వృశ్చిక రాశి వాళ్ళు ట్రై చేస్తే మ్యారేజ్ అయిపోతుంది. ఓకే. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని కూడా ట్రై చేస్తే మ్యారేజ్ అవుతుంది. ఇప్పుడు 1 ఇయర్కి రీడింగ్ చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్,
మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, ఎలా ఉంటుందో చూస్తాం ఇప్పుడు. జాన్యువరిలో వావ్, 2 ఆఫ్ కప్స్. పరస్పరం ప్రేమ, అండర్స్టాండింగ్ అభివృద్ధి చెందుతాయి. ఆకర్షణ చాలా ఉంది. మీ ప్రేమ బంధం బలపడుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీకు బాగా లక్ ఉండే టైం అనమాట జాన్యువరి. వృశ్చిక రాశి వాళ్ళకి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేసే పర్సన్ మిమ్మల్ని కలుసుకుంటారు. ఫిబ్రవరి ద డెవిల్ ఎనర్జీకి వస్తున్నారు, అంతే కదా. మనం ఎప్పుడైతే ఒకళ్ళని బాగా ప్రేమిస్తామో మనం వాళ్ళ పైన అబ్సెషన్ అయిపోతాం. అంటే వాళ్ళ గురించే ఆలోచిస్తాం, వాళ్ళు మన గురించి ఆలోచించాలనుకుంటా ఉంటాం. మీ జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయాలు మీరే తీసుకోండి. వేరే ఎవరి చేతుల్లోనూ మీ జీవితాన్ని పెట్టకండి. లైఫ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది. మనీ మ్యాటర్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి. ఫ్యూచర్లో మీరు ఎవరి చేతిలో లేరు ఉన్నట్లు భ్రమపడవద్దు. జీవితం చాలా చిన్నది. మీకు నచ్చినట్లు జీవించండి, ఎవరి కోసమో జీవించకండి. మార్చ్, నైట్ ఆఫ్ పెంటికల్స్. ప్లాన్ సిద్ధంగా ఉంది, టేక్ యాక్షన్. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. అన్నీ మీకు సమృద్ధిగా లభిస్తాయి మార్చిలో. నెక్స్ట్ 7 ఆఫ్ వ్యాండ్స్. 7 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇది ఒక ధిక్కరించడం అనమాట. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా మిమ్మల్ని అడిగితే నాకొద్దు అని చెప్పాడు అని మీరు అలవాటు చేసుకోవాలి ఈ టైంలో. ఇది ఆత్మవిశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి. మీకు ఇష్టం లేని విషయాల్లో నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. మీకు ఏది కావాలో అది చేయండి. మీ నమ్మకాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కొంటారు. ప్రతికూల సమయం, కానీ మీ నమ్మకాలపై మీరు నిలబడండి. ధైర్యంగా సమస్యల్ని ఎదుర్కోండి. ఇలాంటి యాటిట్యూడ్లో ఉండడం వల్ల క్రమంగా మీకు విజయం సిద్ధిస్తుంది. నెక్స్ట్ మేలో పేజ్ ఆఫ్ వ్యాన్స్. మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారు. మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గుడ్ న్యూస్ వస్తుంది. ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీ లైఫ్లోకి ఒక పర్సన్ రావచ్చు. మీరు చాలా ట్రావెల్ చేస్తారు మే మంత్లో. మీ వర్క్లో చాలా అంకిత భావంతో ఉంటారు అండ్ లైఫ్ని మీ కంట్రోల్లో ఉంచుకుంటారు. చాలా ఆశావాదంతో ఫ్యూచర్ని చూస్తూ ఉన్నారు. ఓకే, మేలో. జూన్లో వచ్చి టెంపరెన్స్, బ్యాలెన్స్. మీ సంబంధాలలో, మనీ మ్యాటర్స్ అన్నిటిలో బ్యాలెన్స్ ఉండేటట్లు చూసుకోండి. పాస్ట్లో మీరేమన్నా తప్పులు చేసి ఉంటే మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఎవరితోనన్నా గొడవలు వస్తూ ఉంటే వాళ్ళని రిలీజ్ చేసేయండి. అప్పుడే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మీ లైఫ్లో అభివృద్ధి వస్తుంది. మీ అంతరాత్మ అడ్వైస్ తీసుకోండి. మీ కలలు నిజం అవ్వాలంటే అందరితో ప్రేమగా ఉండండి. జూన్. నెక్స్ట్ జూలై. 6 ఆఫ్ వ్యాండ్స్, సక్సెస్. మీరు ఏదో ఒక విషయంలో విజయం సాధించబోతున్నారు జూలైలో. మీ జీవితంలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మంచి సమయం. హౌస్, జాబ్, అవుట్లుక్ చేంజ్ చేస్తారు. లివింగ్ అండ్ మూవింగ్ ఆన్. మీ తీరని కోరిక తీరుతుంది. అన్ని విషయాల్లో మీకు విజయం సిద్ధిస్తుంది. మీరు కొంచెం కష్టపడి పని చేయాలి. మీరు ఊహించిన దానికన్నా గ్రేటెస్ట్ విక్టరీ మీకు లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు జూలైలో. నెక్స్ట్ ఆగస్ట్. 5 ఆఫ్ పెంటికల్స్. ట్రాప్ అయిపోయినారు ఇక్కడ. లాస్ కార్డ్. అన్సక్సెస్ఫుల్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. మీ జీవితంలో ఏదైతే లేదో ఆ వస్తువు లేదా పర్సన్ మీద మీ పూర్తి దృష్టి పెట్టి ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పొందాలనుకుంటున్నారు. లేని దానికోసం దిగులు పడకుండా ఉన్నంతలో తృప్తి పడండి. మీ అన్ప్లెజెంట్ ఫీలింగ్స్ టెంపరీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ సెప్టెంబర్. 4 ఆఫ్ పెంటికల్స్. ఇది వార్నింగ్ కార్డ్ ఆర్ కాషన్ కార్డ్. ఎవరో మీ గురించి చాలా అసూయపడుతున్నారు. మీ బిజినెస్, బ్యాంక్ అకౌంట్ గురించి జాగ్రత్త పడాలి. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి. భయపడి వదలకండి. నెక్స్ట్ అక్టోబర్. 4 ఆఫ్ కప్స్. మిస్సింగ్ ఆపర్చునిటీ. మీరు ఒక అవకాశాన్ని కోల్పోయి ఉన్నారు. అది మీకు ఎలాగన్నా కావాలనుకుంటే దానిని చేరుకోగల అవకాశాల మీద దృష్టిని ఉంచండి. నిరాశగా కూర్చోవద్దు. ఏంజల్స్ హెల్ప్ తీసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు మీ జీవితంలో మిస్ అయినది పొందండి. నెక్స్ట్ నవంబర్. సూపర్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. గుడ్ లక్, హ్యాపీ మూమెంట్స్, మిరాకిల్, ట్విస్ట్, డెస్టినీ, న్యూ ఆపర్చునిటీస్ ఎంజాయ్ చేయండి. మీ పాస్ట్ లైఫ్లో మీరు ఏమైనా బాధపడి ఉంటే అది ఎందుకు జరిగింది మీకు తెలుస్తుంది. మీకు ఒక మంచి అది మీ మంచి కోసమే జరిగిందనే నమ్మకం వస్తుంది. ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది. మీ లైఫ్ అప్పుడు 360 డిగ్రీలో చేంజ్ అయిపోతుంది నవంబర్లో. నెక్స్ట్ డిసెంబర్. కింగ్ ఆఫ్ కప్స్. మీరు చాలా దయగలిగిన వాళ్ళు. మీరు ఎవరన్నా కష్టాల్లో ఉంటే వాళ్ళకి మంచి సలహాలు ఇస్తారు.
కానీ మీరు అంతరంగికంగా చాలా రిచ్ పర్సన్. మీరు ఇతరుల మనసులో భావాలు గ్రహించి దానికి తగినట్లుగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మీకు ఎవరైనా నమ్మకస్తులు ఉంటే వారి సలహా తీసుకోండి. సమాజంలో మీకు ఒక గుర్తింపు లభిస్తుంది. మీరు ఒక గురువు లాంటి వ్యక్తి దగ్గర సలహా తీసుకుంటారు డిసెంబర్లో. వాళ్ళు మీ ఫ్యూచర్కి ఏం చేస్తే బాగుంటుంది అనేది మంచి అడ్వైస్ ఇస్తారనమాట వీళ్ళు. మీరు ఫారెన్ వెళ్ళేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ ఓషన్ ఉంది కదా, వాటర్ ఉంది, కప్స్ ఎనర్జీ. మీరు ఫారెన్కి ట్రై చేస్తే ఫారెన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఫారెన్కి వెళ్తారు. మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో అది విని మీరు డెసిషన్ తీసుకోండి డిసెంబర్లో. ఓకే ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళ లైఫ్లోకి ఏ రాశి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు, మీకు హెల్ప్ చేయబోతా ఉన్నారు. ఏ రాశి పర్సన్ వృశ్చిక రాశి వాళ్ళ లైఫ్లోకి వచ్చి హెల్ప్ చేయబోతా ఉన్నారు. వృషభం, కన్య, మకర రాశి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. వాళ్ళు మీకు వర్క్ లెవెల్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ హెల్ప్ చేస్తారు. ఏంజల్స్ మెసేజ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఏంజల్స్ మెసేజ్ ఏంటి? ఏంజల్స్ మెసేజ్ ఫర్ స్కార్పియో పీపుల్, రొమాన్స్. మీ లైఫ్లో రొమాన్స్ వస్తుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. ఓకే, దిస్ ద రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. వృశ్చిక రాశి వాళ్ళకి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. మీకు ఈ ఇయర్ వచ్చి మానసిక ప్రశాంతతని, మంచి ఆరోగ్యాన్ని, సమృద్ధిని మీకు ఇవ్వాలని నేను యూనివర్స్ని ప్రే చేస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.